మా కోవైట్ సారు మేడం ఇద్దరు కలిపి పొద్దున్నుండి చూస్తున్నాను, రాలేదు, ఇంకా ఇవ్వలేదేంటి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు ఇక్కడ కువైట్లో రంజాన్ అండి, రేపేమో ఇండియాలో రంజాన్ అండి. ఇక్కడ ఒక రోజు ముందే ఉంటుంది. ఈ రోజు రంజాన్ సెలబ్రేషన్స్ అయితే అదిరిపోతున్నాయండి. అసలు పొద్దున్నండి ఖాళీ లేదు, నిజంగా వర్క్ పొద్దున్నండి వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారండి రంజాన్. ఈరోజు రంజాన్ కదా, అంతకన్నా ముందు మన ముస్లిం సోదరులందరికీ హ్యాపీ రంజాన్ అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ రంజాన్ అండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అండి, రంజాన్కి సంవత్సరం హదియా ఇస్తారండి. హదియా అంటే ఏంటంటే అండి, గిఫ్ట్ అండి. గిఫ్ట్ అని అర్థం, అరబిక్లో హదియా అంటారు దాన్ని. మా కోవైట్ సార్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడండి. అది ఎంత ఇచ్చాడు ఏంటో, ఎన్ని డబ్బులు ఇచ్చాడో మీకు కూడా చూపించేస్తాను రండి. మా కోవైట్ సారు 20 దినార్లు ఇచ్చాడండి. 20 దినార్లు మా కోవైట్ సారు మేడం ఇద్దరు కలిపి 20 దినార్లు ఇచ్చారండి నాకు. ఇగోండి 20 దినార్లు ఇచ్చారు. ఇది హదియా అండి, గిఫ్ట్. ఈ రంజాన్కి మనం పని చేసి వాళ్ళకి అన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నాం కాబట్టి ఇలాగ హదియా అని ఇస్తారు. ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అసలు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. కోవైట్లో అందరికి ఇస్తారని గ్యారంటీ లేదండి. ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు అసలు ఏమి ఇవ్వరు. బోళ్ళు పని చేయించుకుంటారు తప్ప ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. నాకైతే హ్యాపీగా ఉందండి, 20 దినార్లు ఇచ్చారు. దీంట్లో కూడా ఒకటి ఉందండి, 20 దినార్లు నాకు ఒక్కడికే కాదండి, మా మావయ్యకి నాకు 10 దినార్లు ఇచ్చాడు. మా మావయ్యకి నాకు 10 దినార్లు ఇచ్చారు. నాకేమో మా మేడం ఇచ్చింది, మా మావయ్యకేమో మా సార్ ఇచ్చాడు, కోవైట్ సార్. ఇద్దరికి చెరుకు 10 తీసుకోమని 20 నోట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మన ఇండియా డబ్బులు అయితే 6,000 దాకా ఉంటుందండి. ఇప్పుడు రేటు బట్టి 6,000 దగ్గరలో ఉంది. ఇప్పుడు నాకు 10 దినార్లు కాబట్టి 2,700 ఇచ్చాడు ఇండియా డబ్బులు. ఎంత ఇచ్చినా పర్లేదండి, అంత ఇంత అని కాదు. ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా డబ్బులే మనకి మిగులుతాయండి ఏమన్నా కొనుక్కోవడానికి. వాటికి ఇక్కడ బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఈ హదియాలు వస్తాయి రంజాన్కి. రానోళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు. రానోళ్ళు అయితే మనం ఏం చేయలేం, అన్ని ఒకలా ఉండవు కదండి. అందుకని చెప్తున్నాను మీకు కూడా. అలా ఉంటుందండి రంజాన్. అయితే బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకా అవ్వలేదు, నైట్ అంతా డ్యూటీ ఉంటుంది ఈరోజు. డ్యూటీ వీడియో ఎందుకు తీస్తలేదంటే లేడీస్ ఉంటారండి అక్కడ, తీయడానికి ఒప్పుకోరు కోవైటోళ్ళు, అందుకని తీస్తలేదు. నాకైతే 10 దినార్లు వచ్చిందండి మొత్తం. అయితే 10 దినార్లు ఇంకా నెక్స్ట్ ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా ఇస్తారు. చాలామంది ఇస్తారండి హదియాలు ఇస్తారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా పెంచుతారు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కోవైటోళ్ళు బాగా చేస్తారు ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే. అదేండి రంజాన్కి అయితే నాకు హదియా వచ్చింది గిఫ్ట్. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చండి, ఇప్పుడు 20 దినార్లు వీడి దగ్గర ఉన్న డబ్బులు చూపించి అదే ఇచ్చాడని కంటెంట్ గురించి చేస్తున్నారు అనుకోవచ్చు. కాదండి, జెన్యున్గా చెప్తున్నాను, జెన్యున్గా ఇచ్చాడు మా కోవైటుడు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీకు చూపిస్తే నాకే కదండి లాసు. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి ఏ హదియా వచ్చినా ఏదొచ్చినా దాచుకొని ఏమన్నా కొనుక్కుంటారు తప్ప జీతం అనేది ముందు నెలే, నెక్స్ట్ నెల ఏం చెయ్యాలని ఆలోచించే వాళ్ళు ఉంటారండి చాలామంది. ఇక్కడ చాలామంది అలాగే ఆలోచిస్తారు. అదే చెప్తున్నాను మీకు. మరి నేను కంటెంట్ గురించి వాటి గురించి కాదండి, జెన్యున్గా చెప్తున్నాను. నాకైతే ఇందక్కడ దాకా పొద్దున్నండి చూస్తున్నాను, రాలేదు, ఇంకా ఇవ్వలేదేంటి. మొన్న సంవత్సరం ఇచ్చాడు, నేను 2 years అయింది కదా వచ్చి. మొన్న సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరం ఇవ్వడా ఏంటనే చూస్తూ ఉన్నాను. అలాగే మా మావయ్య నేను చూస్తే ఆఖరికైతే ఇచ్చాడండి. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ రంజాన్ అండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.